సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఇప్పుడు కరెంట్లీ ఏం జరుగుతుందంటే స్టాక్ మార్కెట్లో లాస్ట్ 1 to 2 months బేర్ మార్కెట్ సిచ్యువేషన్ అనుకోండి, ఆ మార్కెట్స్ పడిపోతూ ఉన్నాయి. చాలామందికి ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాస్ట్ 1 year 2 years పోస్ట్ కోవిడ్ చేసిన వాళ్ళందరూ కూడా దే హ్యావ్ సీన్ వెరీ గుడ్ రిటర్న్స్. వాళ్ళకి సార్ ఇప్పుడు ఏం చేయాలనేది నాకు రోజు కాల్స్ వస్తూ ఉన్నాయి. నాకున్న 600-700 మంది క్లయింట్స్ నుంచి రెగ్యులర్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. సార్ నేను ఒక లాస్ట్ ఆగస్ట్లో నావి 20 లక్షలు ఉన్నది, ఇవాళ 16 లక్షలు కనబడుతుంది సార్. 3 లక్షల లాస్, 20% లాస్, 15% నెగిటివ్లో ఉంది, 10% నెగిటివ్లో ఉంది. ఏంటి సార్ ఏం చేద్దాం, నాకు భయం వేస్తుంది, నా ఇన్వెస్ట్మెంట్ ఇంకా పడిపోతుందేమో అనే క్వశ్చన్ చాలా రెగ్యులర్గా వస్తుంది. రీజన్ ఏంటంటే మార్కెట్స్ పడిపోతూ ఉన్నాయి. మార్కెట్స్ ఎందుకు పడిపోతున్నాయి అనేది ఒక సైడ్ పక్కన పెడితే, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, నేను ఎలా అందరికీ ఎలా చెప్తాననేది ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్కి మనం ఒక గోల్తో చేస్తాం. నా దగ్గర ప్రతి నెల 10,000 పెడుతున్నాను, 20,000 పెడుతున్నాను, 6 నెలలు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నాయి, సేవింగ్ చేస్తున్నాను అన్నప్పుడు ఎన్ని సంవత్సరాలకు అనేది యూజువల్లీ మనం ముందే డిఫైన్ చేసి పెట్టుకుంటాం. ఎక్కువ మటుకు మనం సేవ్ చేసేది లాంగ్ టర్మ్ కోసమే చేస్తాం. ఈక్విటీలో ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ అంటే యూజువల్లీ 3 years, 5 years, 10 years ఆర్ బియాండ్. ఇవాళ అవసరం లేదు ఈ డబ్బులు నాకు, అందుకోసమే పక్కకు పెట్టి సేవ్ చేస్తున్నాను అనేది ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసేప్పుడు మనం డిసైడ్ చేసుకునేది. అలాంటప్పుడు అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, ఇన్వెస్ట్ చేసేప్పుడు మీరు సొంతంగా చేసిన ఒక అడ్వైజర్ చెప్పిన షార్ట్ టర్మ్లో వొలటిలిటీ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని పక్కా చెప్తారు. ఒక 1 to 2 yearsలో మార్కెట్, బియాండ్ దట్ మీ డబ్బులు ఎప్పుడు తగ్గవు అనేది మాత్రం మనం చెప్తూ ఉంటాం. అలాంటప్పుడు అది తెలిసి కూడా ఇది మన చేతిలో లేదు. మార్కెట్ మల్టిపుల్ రీజన్స్, మన సొంత రీజన్స్ కన్నా అండ్ మార్కెట్ రీజన్స్ కన్నా, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రీజన్ కన్నా కూడా బియాండ్ మ్యాక్రో రీజన్స్ వల్ల మాత్రమే మార్కెట్ అనేది ఇప్పుడు ఫాల్ ఉంది. మైక్రో రీజన్స్ కానే కాదు. సో మ్యాక్రో ఎకనామిక్ రీజన్స్ అనేది మన చేతిలో లేవు అండ్ ఇట్ వోంట్ బి పర్మనెంట్. సో ఇప్పుడు మార్కెట్ ఒక 10% కరెక్షన్ వచ్చింది ఇన్ లార్జ్ క్యాప్స్ నిఫ్టీలో. అదే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో 20% కూడా, కొన్ని ఫండ్స్ 30% కూడా ఫాల్ అయినాయి. సో అట్లని చెప్పి బ్యాడ్వా అంటే కాదు. ఎందుకంటే మీరు పోస్ట్ కోవిడ్ మోస్ట్ ఆఫ్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసుకున్నప్పుడు, ఇన్వెస్ట్ చేసినప్పుడే, సెలక్షన్ అప్పుడే ఫండ్ కానీ, దాని పర్ఫార్మెన్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ కానీ, స్టాక్ పర్ఫార్మెన్స్ కానీ చూసే తీసుకుంటాం. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగలేకపోవడం ఏంటంటే నాట్ ఇన్హరెంట్. ఎస్పెషల్లీ బ్రాడ్ మార్కెట్ పడిపోతున్నప్పుడు ఎంత మంచి స్టాక్ అయినా సరే, అన్నిటితో పాటు మంచి గ్రోత్ ఉన్నా సరే, మంచి ఆర్డర్స్ ఉన్నా సరే, మంచి మేనేజ్మెంట్ ఉన్నా సరే, మంచి గైడెన్స్ ఉన్నా సరే, ఇప్పుడు అన్నీ కరెక్ట్ అయ్యాయి. కొన్ని కేసుల్లో అది మార్కెట్ లీడర్ ఆ చేసే ఇండస్ట్రీలో దే ఆర్ ద ఓన్లీ ప్లేయర్ అయినా సరే స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి. అంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ స్టాక్ స్పెసిఫిక్ అన్నమాట. డాలర్ రేటే అనుకోండి, అండ్ యుఎస్ శాంక్షన్స్ అనుకోండి, యుఎస్లో హై ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా కరెక్ట్ అవ్వట్లేదు కావచ్చు. సో మెనీ అదర్ రీజన్స్. అండ్ ఒక కేసు ఉండొచ్చు, మన ఈ క్వార్టర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ కంపెనీస్ తగ్గింది, ఇవన్నీ ఉన్నాయి. దీంతోపాటు నెగిటివ్ సెంటిమెంట్. యూజువల్లీ ఏమవుతుందంటే, ఇంకొక అబ్జర్వ్ చేయాల్సింది, మార్కెట్స్ నెవర్ కంటిన్యూస్గా రైజ్ కావు. ఒక స్టేజ్ తర్వాత అన్సర్టెనిటీ బిల్డప్ అవ్వడం అనేది క్వైట్ కామన్. లెట్సే 20,000 నుంచి 26,000 వరకు నియర్లీ సెప్టెంబర్, అక్టోబర్లో మార్కెట్ రీచ్ అయింది హైయెస్ట్. ఏమవుతుందంటే ఆ 26,000 దగ్గర ఉన్నప్పుడు హయ్యర్ వాల్యూస్, పిఈ రేషియోస్ ఎక్కువగా ఉన్నాయి. నిజమా కాదా అనేది ఎప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. అన్నప్పుడు కొంచెం కరెక్షన్ అనేది క్వైట్ కామన్. సో ఇట్లాంటి కరెక్షన్స్ ఇది ఫస్ట్ టైం కాదు, మనం చూసాం మన లైఫ్ టైంలోనే. లాస్ట్ 15-20 years జర్నీలోనే క్వైట్ అ ఫ్యూ టైమ్స్ ఇది జరిగింది. యూజువల్లీ 3 to 6 monthsలో మళ్ళీ మార్కెట్స్ పికప్ అవుతాయి. ఈ కేసు కూడా అంతే. ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్, ఇవాళ నా మార్కెట్, నా పోర్ట్ఫోలియో పడిపోయిందని బాధపడడం అవసరం లేదు. బికాజ్ మనం ఒక మామిడి పండ్లు తిందామని, ఒక పొలం ఉంది మనకి, నాకు మామిడి పళ్ళు కావాలి, ఒక 4 years తర్వాత పెరుగుతాయి. 4 years తర్వాత చెట్లు అనేవి పూత వస్తుంది, ఆ తర్వాత కాయలు కాస్తాయి. ఫస్ట్ 3 years ఏమీ రావు, జస్ట్ చెట్టు పెరుగుతూ ఉంటుంది అంతే సైజులో. అది తెలుసు నీకు ఆ విషయం. సో 4th year 5th year పూత వస్తుందని నీకు తెలుసు. కానీ మనం ఇవాళ నాటిన చెట్టుని, ఒక 1 feet మొక్కని ప్రతి 10 రోజులకు ఒకసారి లాగేసి పెరిగిందా అని రూట్స్ చూస్తామా? చూడం. సేమ్ వే ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ఏమనుకున్నాము, నాకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. అలాంటప్పుడు ఇంకా 2 years 3 years కూడా పెట్టి అయినప్పుడే ఇప్పుడే మార్కెట్ పడిపోయింది అంటే జస్ట్ బికాజ్ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, వాల్యూ తెలుసు కాబట్టి బాధపడడం అనేది యూజ్లెస్.
నీకు అవసరానికి దగ్గర ఉంది, అప్పుడు బాధపడితే ఓకే నాకు ఒక 2 మంత్స్ డబ్బులు అవసరం ఉన్నాయి, మార్కెట్ ఇంత పడిపోయింది నాకు, అది ఓకే. అది చాలా కొద్దిమంది పర్సంటేజ్ ఇన్వెస్టర్సే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ అని పెడతారు. జస్ట్ బికాస్ న్యూస్లో మనం నెగిటివ్గా చూస్తున్నాము, మన ఫ్రెండ్కి ఏదో లాస్ అయిందని వాడు చెప్పాడు, వీళ్ళు చెప్పారని తప్ప మోస్ట్ ఆఫ్ ద టైం మనకు ఆ డబ్బులు ఇప్పుడు అవసరం ఉండదు. అలాంటప్పుడు చూడకండి, కొంచెం మార్కెట్ సెట్ అవుతుంది. యూజువల్లీ మార్కెట్స్ ఆల్వేస్ కమ్ బ్యాక్. 1980 నుంచి చూసుకున్నా, 79 నుంచి చూసుకున్నా, నిఫ్టీ ఆల్వేస్ కాన్స్టెంట్గా గ్రో అవుతూనే ఉంది. గ్రోత్ 12% ప్లస్సే ఉంది. అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ మచ్ హయ్యర్ ఉన్నాయి. ఎస్, పడిపోయినప్పుడు చూడడం, మన పోర్ట్ఫోలియో చూడడం అనేది యూజ్లెస్. సో జస్ట్ వెయిట్ చేయండి పేషెంట్గా. ఈ టైంలో ఏదైనా కావాలంటే పర్ఫామ్ నిజంగానే చేయకపోతే తీసి పక్కన పెట్టేయండి, ఎమోషనల్ కనెక్షన్ లేకుండా. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. మనం న్యాచురల్గా మన మైండ్ సెట్ ఏంటి, డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు అంటే మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు కొనడం అనేది మనం చేయం. బట్టలు ఉన్నాయి, దీపావళి ఆఫర్ అని వస్తుంది, సంక్రాంతి ఆఫర్ అని వస్తుంది, అప్పుడే మనం ఒక ఫ్రిడ్జ్ కొండము, టీవీ కొండము, కార్ కొండము చూస్తాం, ఆఫర్లో కొంటాం. అట్లాంటి ఆఫర్ ఇప్పుడు స్టాక్స్లో వచ్చిందని పద్ధతులు మన దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేయండి. సో ఇప్పుడు పెట్టిన డబ్బులు మచ్ హయ్యర్, ఫాస్ట్గా గ్రో అవుతాయి, మచ్ హయ్యర్ రిటర్న్స్ ఇస్తాయి. బికాస్ మార్కెట్ హెస్ కరెక్టెడ్ నౌ. 10 to 15% కరెక్షన్ వచ్చినప్పుడు తీసేయడం కాదు. ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టాక్స్లో ఏంటంటే సెల్ హై, బై లో. తక్కువలో కొనండి, ఎక్కువలో అమ్మండి. ఇది ఆపోజిట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. ఏంటంటే మైండ్ సెట్, మార్కెట్ ఎక్కువ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతారు, ఆర్ మ్యూచువల్ ఫండ్లో ఎంటర్ అవుతారు. మార్కెట్ పడిపోయినప్పుడు ఎగ్జిట్ అవ్వాలని చూస్తారు. దట్ ఈజ్ వెరీ రాంగ్. సో దాని బదులు ఇప్పుడు పడిపోయినప్పుడు ఇంకా అడిషనల్గా ఇన్వెస్ట్ చేయండి. కుదిరితే ఇన్వెస్ట్ చేయండి, ఆర్ కుదరకపోతే ఓపిక పట్టండి. సో మార్కెట్స్ విల్ గ్రో. సో ఈ సిచ్యువేషన్ కూడా అంతే. ప్రాబ్లీ నెక్స్ట్ 1 or 2 monthsలో మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఒక 4-5 monthsలో అగైన్ వీ మైట్ సీ పాజిటివ్. దట్స్ వాట్. అంటే ఏమంటారు, ఇది ఒక స్టాక్ స్పెసిఫికో, ఒక ఇండస్ట్రీ స్పెసిఫికో, ఇండియా స్పెసిఫికో కన్నా కూడా మోర్ మ్యాక్రో సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని రోజుల్లో ఇవన్నీ మారుతాయి. మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ లాంగ్ టర్మ్ అయితే ఓపిక పట్టండి, తొందరపడకండి, లాస్ బుక్ చేసుకోకండి. ఎస్పెషల్లీ ఒక అడ్వైజర్ ఉంటే ఇదే అడ్వైజ్ ఇస్తాడు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అడ్వైజర్ లేకుండా సొంతంగా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మ్యూచువల్ ఫండ్లో కానీ స్టాక్స్లో కానీ, వాళ్ళకు మాత్రం హోప్ఫుల్లీ ఈ నేను చెప్పిన రీజన్స్, చెప్పిన లాజిక్ హెల్ప్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంచి లాస్ బుక్ చేయకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ విల్ ఈల్డ్ గుడ్ రిజల్ట్స్. మనకున్నట్టు మంచి రిటర్న్స్ వస్తాయి. హోప్ఫుల్లీ ఇట్ హెల్ప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.